गजाननं भूतगणादिसेवितम् कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचंद्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। जय नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయన్ సరస్వతి మహాస్వాములు వారు, తదంతేవాసి వర్యులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఇరువురు కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి, అక్కడ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి 7 సెప్టెంబర్ 2025 వరకు కూడా అక్కడ చాతుర్మాస్యం కొనసాగిస్తున్నారు. ఎందరో భక్తులు తిరుమల దర్శించుకునే వారందరూ కూడా ఇది సువర్ణావకాశంగా భావిస్తూ ఇరువురు శ్రీవారులను కూడా దర్శించి వారి దివ్య ఆశీస్సులను పొందుతున్నారన్నమాట. చాతుర్మాస శుభ సందర్భంలో మహాత్ముల యొక్క దర్శనం జీవనాన్ని కైవల్యం, సకలమైన దుఃఖములను పోగొట్టేటువంటి ఇదొక మహత్తరమైన అవకాశం. ఆత్మీయులారా, ఎవరు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఈ చాతుర్మాస్యం పరమ పవిత్రమని శుభదినాల్లో భగవత్ చింతన, సద్గురు చింతన, సద్గురు దివ్య పూజలు కూడా గృహంలో మనం చేసుకోవచ్చు. శ్రీవారిని దర్శించుకుని వెళ్ళేటువంటి వారందరూ కూడా శ్రద్ధగా, శుచిగా, సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలనిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఆత్మీయులారా, ఈ యొక్క లోకంలో భగవంతుడు యోగి రూపంలో, ఒక యతీశ్వర రూపంలో అవతరిస్తూ మనందరినీ కూడా పాపముల నుండి నిర్ముక్తులను చేస్తూ ఈ యొక్క జనన మరణ సంసార చక్రం నుండి మనల్ని కడతేర్చేటువంటి మహాపురుషులే ఆ యొక్క జగత్ స్వరూపులు, జగద్గురువులు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః భగవద్గీత వాక్యం. ఈ లోకంలో వేల కొలది మంది జన్మించవచ్చు, భగవంతుని యొక్క కథలను వినవచ్చు, మరియు సత్కర్మలు చేస్తూ ఉండవచ్చు. అయితే భగవత్ స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం అనేటువంటి చాలా దుర్లభమైనటువంటిది. ఈ లోకమును పావనం చేయడాని కోసం నేను మళ్ళా ఆత్మస్వరూపంగా నేను అవతరిస్తుంటానని భగవంతుడు మనకు గీతాచార్యుడు సెలవిచ్చాడు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారిచే ప్రతిష్ఠించబడినటువంటి సర్వజ్ఞ పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు భగవంతుడు మనకి ఇచ్చినట్టు గొప్ప వరంగా మనం భావించాలి. వారు చేసినట్టు అమోఘమైనటువంటి ఈ లోకములో పవిత్రం చేయడం కోసం వారి తుది శ్వాస వరకు కూడా కృషి చేసిన విషయం మనకందరికి కూడా అనేకమైన దృష్టాంతాల ద్వారా మనకు ఈరోజు తెలిసి వస్తుంది. ఆత్మీయులారా, వారు 13 ఏళ్ల ఆ చిరుతనంలో సన్యాస దీక్ష స్వీకరించి మహత్తరమైన పీఠానికి 68 పీఠాధిపతులుగా అలంకరించబడి తుది శ్వాస వరకు కూడా అనేకమైనటువంటి
ధర్మ కార్యములు చేయడమే కాకుండా ఈ లోకమునకు ఆయన ఒక గొప్ప ఆదర్శవంతంగా అందరికి కూడా నిలుస్తున్నారు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు ఏ విధంగా పాదయాత్రగా ఈ లోకాన్ని 3 మార్లు సంచరించారు, అదేవిధంగానే కాంచి పరమాచార్య స్వాముల నడయాడు దైవం అనే పేరును పొందారు. వారు మనందరికి కూడా జీవితం ఎలా మనం కొనసాగించాలి, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలను ఎలా మనం దూరం చేసుకోవాలనే దానికి మనిషి యొక్క ప్రయత్నం చాలా ముఖ్యమని వారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించడం మనకు అవగతమవుతుంది. భగవద్గీతలో ఆత్మ సంయమ యోగంలో 14వ శ్లోకంలో ఎంత చక్కగా భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారీ వ్రతే స్థిత మనస్సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఆత్మ సంయమ యోగం అనగా మనసును, బుద్ధి, చిత్తము, ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహించి వాటిని పరిశుద్ధపరిచి భగవంతునికి అర్పణం చేసేటువంటి యోగమునకు ఆత్మ సంయమ యోగము అని అంటారు. ఇవన్నీ లక్షణాలన్నీ కూడా కాంచే పరమాచార్య స్వాముల వారిలో మనం దర్శించవచ్చు. ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు, భగవత్ పూజ కైంకర్యాన్ని నెరవేర్చేటప్పుడు కానివ్వండి, లేదా తీర్థయాత్రలు చేస్తున్న సందర్భంలో కానివ్వండి, పరిపూర్ణంగా దేహము, మనసు, బుద్ధి వీటినన్నింటినీ కూడా లోక కళ్యాణం కోసం భగవదర్పితం చేసిన మహామనీషి కాంచి పరమాచార్య స్వాముల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. యోగి అయిన వాడు ప్రశాంత హృదయుడై, నిర్భయ చేతస్కుడై, బ్రహ్మచర్య వ్రత నిష్ఠ కలిగి, మనస్సును బావుగా నిగ్రహించి, భగవంతు యందు చిత్తము కలవాడై, భగవంతుడే పరమగతి అని నమ్మి సమాధి ధ్యాన శక్తి ఉన్నటువంటి వారిని యోగులు అని పిలువబడతారనమాట. ఆత్మీయులారా, కాంచీ పరమాచార్య స్వాముల వారి దగ్గరికి సహస్రాలు సంఖ్యలో భక్తులు వచ్చి వారి దర్శనం చేసుకుని తమ జీవితం ధన్యమైందని భావించినటువంటి ఎందరో ఉన్నారు. ఒకానొకసారి కాంచి పరమాచార్య స్వాముల వారు త్రికాల పూజలు గావించి భక్తులకు దర్శనమిస్తున్న సందర్భంలో నూతనంగా వివాహమైనటువంటి 2 దంపతులు వస్తారు. ఇది దాదాపుగా జరిగి 100 సంవత్సరాలుగా వస్తుంది. ఆ వచ్చినటువంటి వారిలో 8 ఏళ్ళు నిండినటువంటి వివాహిత, ఆ అబ్బాయి 12 ఏళ్ళు, చాలా చక్కగా ఉన్నారు, ముచ్చటగా ఉన్నారు, మంచి సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చిన వారు. స్వాముల వారిని చూసి పరవశించినటువంటి ఆ యొక్క దంపతులు స్వాముల వారికి సాష్టాంగ నమస్కారం చేసే సందర్భంలో యాదృచ్ఛికంగా ఏదో తెలియక ఒక్కసారి ఆమె యొక్క శిరస్సు ఉన్నటువంటి ఆ యొక్క కేశములు ఒక్కసారిగా శ్రీవారి పాదాలకు తగలడం, అది చాలా అందరికీ అక్కడ ఉన్న వారందరికీ కూడా బాధ కలిగించింది. మహత్తరమైనటువంటి బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వారు, పరమశ్రేష్ఠులు, ఎవరిని కూడా తాకనటువంటి వారు, వారికి ఇలా అపచారం జరగడం చూసి ఆ అమ్మాయి చాలా రోదన చేస్తుంది. నా వలన నేను జరిగినటువంటి ఈ యొక్క చర్యకు నేను ఎంతో బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అని అక్కడ వచ్చిన బంధువులు కూడా చెప్తారు. స్వాముల వారి వయసు అప్పుడు 21 సంవత్సరాలు. ఏం చేస్తారు, శ్రీవారు వారిని మన్నిస్తారు. మన్నించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో నన్ను కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండనివ్వండి అంటారు ఆయన. ప్రతిరోజు నిత్యము కూడా పూజ చేసిన తర్వాత తాను ఎక్కడైతే ఏ స్థానంలో కూర్చున్నారో ఆ ప్రదేశంలో 4 వైపుల ఉన్న గోడలను కూడా తీయించేస్తారు. చుట్టూరు కూడా అగ్నిని ఏర్పాటు చేసుకుంటారు, 4 అగ్నికుండములు. పూజ అయిన తర్వాత వచ్చి ఆ అగ్నికుండల మధ్యలో ఆయన కూర్చునేవారు. పైన సూర్యుని వెలుతురు అనగా దీన్ని పంచాగ్ని అని అంటారు. ఆ పంచాగ్ని మధ్యలో కూర్చొని కాంచి పరమాచార్య స్వాముల వారు తదేక చిత్తంతో ఆ యొక్క బ్రహ్మచర్య వ్రతం ఏదైతే ఉందో యతీశ్వరులు పాలించవలసిన దాన్ని వాటిని ఆయన తపన చేస్తూ ఉన్నారనమాట. తపన అనగా తపస్సు అని వస్తుంది,
అలానే దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ కూడా అగ్నిముఖంగా ఆయన ప్రక్షాళన చేశారనమాట. ఈ విధంగా దాదాపుగా 48 రోజులు చేశారు. అంటే అటువంటి కఠిన దీక్షలను పాలించిన మహాపురుషుడు ఆ యొక్క కాంచి యతీశ్వరులు. అందుకే మనము ఎవరినే కానీ యతీశ్వరులను దర్శించడానికి వెళ్ళినప్పుడు మనం సాంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి. చాలా దూరంగా కూర్చుని మరియు దూరంగానే సాష్టాంగ నమస్కారాలు చేయడం అది చాలా పరమ శ్రేష్టమైనటువంటిది. అలానే మరి ఒకసారి మహాస్వాముల వారు ఏకాంతంగా కూర్చుని ఉంటారు. అది మధ్యాహ్న సమయం. ఇది కాంచీపురంలో జరిగిందే. ఒకానొక యువతి, మధ్య వయస్సు ఆమె, స్వాముల వారికి అప్పుడు దాదాపు 26 ఏళ్ళు. ఆమె ఎవరి యొక్క అనుమతి తీసుకోకుండా, ఎవరు లేరు కదా శ్రీవారిని కలవాలని లోనికి వెళ్ళిపోతుంది. స్వాముల వారి యొక్క అచాతుర్యంగా వచ్చిన ఆమెను చూసి ఒకసారి కళ్ళు మూసుకుంటారు ఆయన. ఆమె వెళ్ళిన ఆమె స్వామివారు ఆమెతో మాట్లాడరు. ఆ తర్వాత ఒకసారి శ్రీవారు పక్కన ఒక పుస్తకాన్ని కింద పారవేస్తారు. అంటే అక్కడ చప్పుడు చేస్తారనమాట. ఆ శబ్దానికి మేనేజర్ హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి ఆమె అక్కడ నిల్చొని చూసి స్వామిలో సైగ చేస్తూ చేత్తోని కన్ను మూసుకొని ఆమె సైగ చేసి బయటికి పంపించమంటారు. ఆ తర్వాత పరమాచార్య స్వాముల వారు మేనేజర్ని అడుగుతారు, నేను ఎలా ఉన్నాను చూడ్డానికి అంటారు. వీడికి దిక్కుతో వచ్చేది ఏం చెప్పాలని. మరి ఒకసారి అడుగుతారు, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని. దానికి కూడా ఆయన మౌనంగానే ఉంటారు. అప్పుడు స్వాముల వారు మేనేజర్ని కూర్చుండబెట్టి, నా వయసు ఇంత నీకు తెలుసా అని అడుగుతారు. నేను ఈ పీఠం ఏమిటో నీకు తెలుసా అంటారు. ఇది ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల చేత స్థాపించబడినటువంటి పరమ పవిత్రమైనటువంటి సర్వజ్ఞ పీఠం ఇది. నన్ను అందరూ కూడా శంకరాచార్య శంకరాచార్య అని పిలుస్తారు. మరి నేను చేసే ప్రతి ఒక్క పనికి కూడా నేను బాధ్యతను వహించాల్సి ఉంటుంది. నీవు అచాతుర్యంగా ఎలా ఉన్నావు, ఆమె దగ్గర నా దగ్గరికి ఎలా వచ్చింది. అప్పుడు ఆమెను బయటికి పిలిచి, ఏమమ్మా నీవు ఎలా వెళ్ళావు అంటే, నాకు చాలా బాధ ఉండింది, ఏకాంతంగా చెప్పుకోవాలని అన్నది. ఆమె ఏడుస్తుంది. అప్పుడు స్వాముల వారి దగ్గర మేనేజర్ చెప్పగానే, ఆమె బాధ వినవలసింది నా కర్తవ్యమే, అయితే ఎవరైనా చెవిటివారు ఉన్నారేమో చూసి ఆ చెవిటి వారితో పాటు ఆమెను పంపించండి అంటారు. ఎలా గుర్తించడం దానికి కూడా శ్రీవారు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి శబ్దం చేయండి, ఆయన నీ వైపు తిరిగి చూశాడంటే ఆయన చెవిటివాడు కాదు, శబ్దం చేసినా చూడలేదంటే పూర్తిగా చెవిటివాడని తెలుసుకొని వారిద్దరిని లోపల ప్రవేశింపజేస్తారు. ఆ తర్వాత శ్రీవారు ఆమె చెప్పినటువంటి రోదంతా విని దానికి తగిన పరిహారాలు చెప్తారు. ఆ తర్వాత ఆమెను అడుగుతారు, ఏమైనా వినపడిందా అని. శ్రీవారు మేనేజర్ కూడా అడుగుతారు, నాకు ఏమీ వినపడలేదంటారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె అంటుంది, ఎవరో ఆ చెవిటి ఆమె, నా అదృష్టం ఈరోజు శ్రీవారి దగ్గర కూర్చొని భాగ్యం నాకు కలిగింది అని. ఆ విధంగా కాంచి పరమాచార్య స్వాముల వారు జితేంద్రియులు మరియు మనస్సంయములు చేసినటువంటి వారు. అందుకే వీరిని దర్శించడం మాత్రంతోనే ఆ యొక్క పరమశ్రేష్టమైనటువంటి భగవత్ ప్రాప్తిని మనం పొందుతామన్నమాట. జితేంద్రియ ఎలా ఉంటారనే విషయాన్ని ఈ శ్లోకంలో, ఆత్మ సంయోగంలో 8వ శ్లోకంలో వివరిస్తున్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన అని. ఇక్కడ జ్ఞానము మరియు విజ్ఞానము రెండు చెప్తున్నారు. జ్ఞానం అనగా శాస్త్రజ్ఞానము అని అర్థం. విజ్ఞానం అనగా అట్టి శాస్త్రజ్ఞానాన్ని జీవితంలో అనుసంధానం చేసి దాని ద్వారా పొందినటువంటి అనుభవ జ్ఞానం ద్వారా తృప్తి పొందిన మనస్సు గలవారిని జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని అంటారు. అనగా వీరు సంపూర్ణంగా విజితేంద్రియ అన్నారు. విజితేంద్రియుడు అనగా ఇంద్రియం బాగా లెస్సగా జయించిన వారని. ఇక్కడ కూటస్థము అని అన్నారు. కూటస్థము అన్న దాని ఉదాహరణ ఏంటంటే, కూటమనగా కంసాల యొక్క దాగిలి, దానిపై స్వర్ణకారుడు ఎన్నో ఆభరణాలు తయారు చేసిన నిశ్చలంగా నిర్వికారంగా ఉంటుంది. అట్లే ఎవని మనసు సుఖ దుఃఖాదులు లాభ నష్టములు మానవమానం లెక్కలేనన్ని కలిగినను వికారం నొందక సమస్థితి ఎందు ఉండును అతడే కూటస్థుడని చెప్తారనమాట. అందుకే కూటస్థ అక్షర ఉచ్యతే అని ఇంకొక దగ్గర భగవంతుడు గీతాచార్యుల వారు చెప్తారు. కాబట్టి ఇటువంటి మహాపురుషులు కూటస్థాత్ముడు ఏకత్వాన్ని పొందినటువంటి వారు వీళ్ళని యోగారూఢులని చెప్తారు. మనం ఈ యొక్క శతమానంలో
గాంచినటువంటి సాక్షాత్ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారిని వీరిని కీర్తించడం, స్మరించడం పూర్వజన్మ సుకృతం. అందులో విశేషంగా ఈ చాతుర్మాస సందర్భంలో నా గురువులు శ్రవణం చేయడం కూడా మనందరి అదృష్టం. ఈ యొక్క ఇటువంటి శ్రేష్టమైనటువంటి మహాస్వాములు వారి దివ్యమైన విభూతులను ఎవరు వింటుంటారో వారందరి శ్రోతలందరికీ కూడా జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి శుభములు తప్ప కలుగునని మహాస్వాముల వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్పుష్పమును శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణములను అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రియతమ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.